సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గత కొద్ది కాలంగా మార్కెట్ ఫాల్ అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. మరి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తర్వాత నుంచి అయితే ఆల్మోస్ట్ 10 to 12% మార్కెట్ ఫాల్ లో ఉంది. మరి పిఎంఎస్ ల పరిస్థితి ఎలా ఉంది, అసలు పిఎంఎస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు? పిఎంఎస్లు అన్నీ కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక వ్యాపారంగా చూడాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు. ఒక మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్లు గాను అట్లా మంచి డైరెక్టర్ల పొజిషన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అనేది ఏంటంటే, మేము రొటీన్గా ఉద్యోగం చేస్తున్నాము, కొత్తగా ఏఐ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మా ఉద్యోగాల పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు, ఏదన్నా సైడ్ ఇంకేదన్నా మేము చేయాలి అనుకుంటే ఒక వ్యాపారం చేయాలి. కానీ అలానే మేము వ్యాపారం చేసే పొజిషన్లో లేము, ఎందుకంటే దానికోసం మళ్ళీ ప్రత్యేకించి టైం ఇవ్వాలి. సో మేము అందరికి చెప్పేది ఏంటంటే, మొదటి నుంచి కూడా పిఎంఎస్ అనేది ఒక వ్యాపారం లాగానే ఉంటుంది. మనం 50 లక్షలు పెట్టుబడి పెట్టి దాన్ని అలా వదిలేస్తే మంచి లాభాలు అయితే మనకి ఇయర్ వస్తుందని చెప్తాం. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక ల్యాండ్ కొన్నట్టే. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఆ ల్యాండ్లో రిటర్న్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ట్యాక్స్ కడతాం దాని మీద అంటే, ఎప్పుడైతే ల్యాండ్ అమ్ముతామో అప్పుడు మనం ట్యాక్స్ కడతాం. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం డే 1 నుంచి మనం ట్యాక్స్ కట్టాం. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తామో, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మనం మెచ్యూరిటీ వస్తుందో, అంటే మన పిల్లల చదువులకు కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి, సెల్ఫ్ రిటైర్మెంట్ కానివ్వండి, అప్పుడైతే అమ్మేస్తామో ఒకసారి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ వ్యాపారం అలా కాదు. వ్యాపారం ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ట్యాక్స్ కట్టాలి. సో అట్లాంటిదే మన పిఎంఎస్ కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ చూడండి, మనం ఒక 50 lakhs పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే, అందులో దగ్గర మనకంటూ క్వాలిటీగా 15 స్టాక్స్ అయితే వాళ్ళు అలొకేట్ చేస్తారు. సో మనం తెలియకుండా ఆ 15 షేర్లు కొంటున్నాము అంటే, ఆ 15 కంపెనీల్లో మనం భాగస్వాములు అయినట్టే. అంటే మనం ఆ షేర్స్ రైట్ డే 1 నుంచి వాటి మీద హక్కు మనకు వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లాగా పూల్ చేసి ఎన్ఐవి బేస్డ్గా ఉండదు. ఇది కేవలం ఆ స్టాక్స్ మన పేరు మీద రిజిస్టర్ అయిపోతాయి కాబట్టి, మన డిమాట్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి, మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఓనర్షిప్ వస్తుంది. దాని మీద వచ్చే డివిడెండ్ కూడా మనకే వస్తాయి. సో అట్లా పిఎంఎస్ గురించి మేము చెప్తూనే ఉన్నాము గత కాలం నుంచి. ఒక లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మనం పిఎంఎస్ చేస్తూనే ఉన్నాము. సో అట్లాంటి వాటిలో ఒక మంచి ఆణిముత్య లాంటి పిఎంఎస్లు మనం చూద్దామండి. ఇప్పుడు యాక్చువల్ చూస్తే 2.2 అని ఒక పిఎంఎస్ ఉంది. చాలా మందికి తెలియదు. చూడండి, చాలా మందికి ఏంటంటే, ఒక మనకి పేస్ట్ అనుకునే సెన్సోడైన్ పేస్ట్ అందరికీ తెలుసు, కోల్గేట్ పేస్ట్ అందరికీ తెలుసు. కానీ ఇవి కాకుండా బయట మార్కెట్లో చాలా మంచి పేస్ట్లు ఇంకా ఉన్నాయి. కానీ అవి కేవలం డాక్టర్స్ మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వంతేజ్ అని, సూపర్ డిన్ అని ఒక పేస్ట్లు ఉన్నాయి. కొన్ని తెలిసిన పేస్ట్లు తెలియని చాలా ఉంటాయి. సో మార్కెట్లో కూడా చాలా మంది తెలియని పిఎంఎస్లు చాలా ఉన్నాయండి. ఎందుకంటే దగ్గర మార్కెట్లో ఇవాళ ఇండియాలో 400 పిఎంఎస్లు ఉన్నాయి. సో అలా 400 పిఎంఎస్లో కూడా ఫిల్టర్ చేస్తే మనకి బెస్ట్ పిఎంఎస్లో ఒక 20-30 ఈజీగా ఉన్నాయి. సో అట్లాంటి కొన్ని మంచి పిఎంఎస్లు చూద్దామండి. 2.2 పిఎంఎస్ ఉంది. ఇది లాంగ్ టర్మ్ వాల్యూ, అంటే ఒక వాల్యూ మీ స్ట్రాటజీ మీద పనిచేసే పిఎంఎస్. ఇది అత్యధికంగా లాస్ట్ 1 year అందరూ పడిపోయినా కూడా 24% రిటర్న్ ఇచ్చాడు. 24% రిటర్న్ అంటే మామూలుగా 20% రిటర్న్ ఎక్కువ, ఇంకా 24% రిటర్న్ ఇచ్చాడు వీడు. సో కేవలం లాస్ట్ ఇయరే అలా ఇచ్చాడు రిటర్న్ అంటే అలా కాదండి. ఇది 3 yearsలో 15%, 3 yearsలో 26.1%, 5 yearsలో 22.57. దగ్గర చూస్తే ఇది జూలై 2016లో పెట్టారండి. జూలై 2016 అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది ఈ ఫండ్ వచ్చి. అంటే ఈ పిఎంఎస్ స్టార్ట్ అయ్యి ఇండియాలో 10 ఏళ్ళు అయిపోయింది. కన్సిస్టెంట్గా చూస్తే ఆన్ యావరేజ్ సిన్స్ ఇన్సెప్షన్ అంటారు, అంటే పెట్టిన రోజు దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళ రిటర్న్ 20.3% ఉంటుంది. అంటే కనుక ఎవరన్నా 50 lakhs కనుక పెట్టుంటే వీళ్ళ దాంట్లో 10 years బ్యాక్ ఇవాళ 3 కోట్లు అయింది అది. సో చూడండి, ఇన్ని యుద్ధాలు వచ్చాయి, మధ్యలో ఇన్ని ట్రేడ్ వార్లు జరిగాయి, మధ్యలో మనకి చూస్తే కోవిడ్ వచ్చింది, ఇన్ని కూడా తట్టుకుంటూ ఈ పిఎంఎస్ మనకి 3 కోట్లు ఇచ్చింది. సో ఇదే కనుక టైం ఫ్రేమ్లో మనం కనుక ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ర్యాండమ్గా అందులో ఒక ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థిమాటిక్, సెక్టర్ ఫండ్, పిఎస్ ఫండ్, ఇట్లా జనరల్గా మనం ఏం చేస్తామంటే, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక 50 lakhsని ఒక 10-15 ఫండ్స్లో మనం డివైడ్ చేస్తాం. వాళ్ళు డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిటర్న్ అంతా పడిపోతుంది. సో ఇదే కాలంలో కనుక ఇదే టైం ఫ్రేమ్లో మీరు తీసుకుంటే కనుక అట్లాంటి పోర్ట్ఫోలియోలో ఎవరైనా పెట్టుంటే మాక్సిమం మనకి 1.5 crore కంటే వచ్చిండేది కాదు. సో 1.5 crore నుంచి 2 crores దాకా వచ్చిండేది. సో ఇక్కడ చూస్తే మీకు అమాంతం 1 crore ఎక్స్ట్రా ఇచ్చింది అంటే, ఇది మనకు పిఎంఎస్లో ఉండడం వల్ల అది 2.2 నుంచి వచ్చిందండి. అలాగే చూస్తే ఎక్విటాస్ నుంచి చాలా మంది అడుగుతుంటారని, మమ్మల్ని కూడా కాల్ చేస్తారు, సార్ మేము గూగుల్లో ట్రై చేసాము, ఎక్విటాస్ అయితే బెస్ట్ అని చెప్తున్నారు ఇండియాలో, మీరు ఎందుకు సజెస్ట్ చేయరు దాన్ని, మళ్ళీ ఎందుకు రికమెండ్ చేయరు మీరు దాన్ని అంటారు. ఈక్విటీస్ అనేది ఏంటంటేనండి, యాక్చువల్గా ఇది స్మాల్ క్యాప్ బేస్డ్ పిఎంఎస్. స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెంబర్ 1, రిస్క్ ఎక్కువ. అదొకటే కాదండి, సాధారణంగా సెబీ రూల్ ప్రకారం ఏంటంటే 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి పిఎంఎస్లో. కానీ ఈక్విటాస్ వాళ్ళు 25 crores డిమాండ్ చేస్తారు. 25 crores అంటే వాళ్ళ దగ్గర మనం పిఎంఎస్ తీసుకోవాలి అంటే పెట్టాల్సింది 25 crores.
అల్ట్రా హెచ్ఎన్ఐ కూడా చేయలేడు. సో కాబట్టి మేము అందుకే రికమెండ్ చేయం. సో అలా ఒక మంచి ఫండ్ అండి. అలాగే చూస్తే బియాండ్ అనే వాళ్ళది కూడా చాలా మంచి పిఎంఎస్, అందరూ తెలిసిపోతుంది. ఇది ఒక మనకంటే కోర్ అండ్ శాటిలైట్లో ఉంటుంది, ఇది కాన్సెప్ట్లో ఉంటుంది. వీళ్ళు కూడా లాస్ట్ 1 year కూడా 18% రిటర్న్ ఇచ్చారు. అంటే మార్కెట్ ఇంతగా పడిపోతున్నా కూడా పాజిటివ్ రిటర్న్ ఇచ్చారు. అది కూడా 18% రిటర్న్ ఇచ్చారు. సిన్స్ ఇన్సెప్షన్ ఇది కూడా దగ్గర 10 సంవత్సరాలు అయింది వచ్చి మార్కెట్లోకి 21.56% అయితే జనరేట్ చేసి ఇచ్చిందండి. సో ఇందులో కూడా 10 సంవత్సరాల క్రితం వరకు పెట్టారు 50 lakhs, ఇవాళ 3 కోట్ల పై చిల్లర అయింది. సో అట్లాంటివన్నీ ఉన్నాయండి. అలాగే కార్లియన్ కావచ్చు, గ్రీన్ లాటరన్ అండి, ఇది కూడా చాలా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ కింద చెప్తాం మేము కూడా. ఇది కూడా లాస్ట్ 1 year మనకి 9% రిటర్న్ ఇచ్చింది, పాజిటివ్ రిటర్న్. లాస్ట్ 5 years నుంచి చూస్తే ఇది కూడా 30% CAGR అయితే ఉందండి, కన్సిస్టెంట్గా ఉంది. సో ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం మినిమంగా 1 crore పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా 50 lakhs ఉంటుంది మినిమంగా, కానీ ఈ కంపెనీ మాత్రం 1 crore డిమాండ్ చేస్తుంది. సో అందులో స్టాలిన్ కంపెనీ ఇంకోటి ఉందండి, అది కూడా కాంట్రా ఫండ్ అని, కోర్ ఫండ్ని బేస్ చేసుకుంటుంది ఇది కూడా. సో ఈ కోర్ ఫండ్ని బేస్ చేసుకుంటున్న స్టాలిన్ కూడా మనం చూస్తే లాస్ట్ దగ్గర 8 years అయింది, MJL అయింది వచ్చి మార్కెట్లోకి 27% రిటర్న్ జనరేట్ చేసిందండి. సో చూస్తే ఇక్కడ చాలా పిఎంఎస్లు ఉన్నాయి, నా దగ్గర 17 పిఎంఎస్లు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ ఇస్తున్నాయో. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర కనుక 50 lakhs ఉంది అంటే మాత్రం వెనక ముందు ఆలోచించకండి, పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఒక మంచి స్ట్రాటజీ అనేది దొరుకుతుంది. అక్కడ కోర్ అండ్ శాటిలైట్ కావచ్చు, అలాగే ఫ్లెక్సీ క్యాప్ మోడల్ కావచ్చు, అలాగే వాల్యూ ఫండ్ కావచ్చు, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ కావచ్చు. సాధారణంగా మేము చేసేది ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టర్ చేత 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత అది 1 crore అయ్యేంత వరకు వెయిట్ చేస్తామండి. ఎప్పుడైతే 1 crore అయిందో అందులోంచి 50 lakhs తీసి మళ్ళీ వేరే పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలా దగ్గర నా దగ్గర ఇన్వెస్టర్స్ 3 నుంచి 4 పిఎంఎస్లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు క్లయింట్స్. సో అదా మనం కనుక పెట్టుకుంటూ వెళ్తే కనుక పిఎంఎస్లో ఒక 5 years to 10 years ఆరిజిన్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఊరుకుంటే మనకి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెస్ట్ రిటర్న్స్ అయితే గ్యారంటీగా మనకి వస్తాయి. చాలా మందికి అపోహ ఉంది, చర్నింగ్ ఎక్కువ చేస్తారు, ట్యాక్స్లు ఎక్కువ పడతాయి అని, అలాగే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందని. ఇప్పుడు నేను చెప్పిన ఈ 17 పిఎంఎస్ కూడా ఏదో ప్రాఫిట్ తీసుకోవండి. అలా తీసుకుంటే మార్కెట్లో 50% ఉన్నాయి ప్రాఫిట్ తీసుకుంటేవి, కొన్ని తీసుకొని ఉన్నాయి. అది వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ అంటారు, ఫీ స్ట్రక్చర్లో ఉంటుంది తేడా. సో అక్కడ కనుక ఫిక్స్డ్ కనుక ఫీజు కనుక పే చేస్తే 2.5% ప్రాఫిట్ షేరింగ్ అనేది లేనే లేదు. ఎంత ప్రాఫిట్ వచ్చినా కూడా ఆ మంత్ అది మనకే వస్తుంది. సో ఇందులో ట్యాక్స్లు ఎక్కువ పడతాయని ఒక భ్రమ ఉంది, అలాగే ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందని ఒక ఇది ఉంది. హై రిస్క్ అంటారు చూడండి, చాలా చూస్తే మీరు లాస్ట్ 18 months తీసుకుంటే 18 months లో కూడా మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే గత 2020 నుంచి 2023 దాకా 24 దాకా లైమ్ డేట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మైనస్లోకి వెళ్ళిపోయినాయి. చాలా మైనస్లోకి వెళ్ళిపోయి రిటర్న్స్ అన్ని చాలా తక్కువగా అయిపోయినాయి. సో అట్లాంటి కంపేర్ చేస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా సాధారణంగా అందరి మైండ్ సెట్ ఏంటంటే పిఎంఎస్ రిస్క్ ఎక్కువ అంటారు. కానీ చూస్తే మార్కెట్ ఎంత ఫాల్ తర్వాత చూస్తే మ్యూచువల్ ఫండ్స్ బాగా పడ్డాయి. సో పిఎంఎస్ కూడా అంత పడలేదు. ఇంకో పిఎంఎస్ ఏంటంటే ఎన్జే ఇండియా వాళ్ళ పిఎంఎస్. సో రీసెంట్ పాస్ట్గా పిఎంఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే కనుక వాళ్ళ దగ్గర గత 10 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారో పిఎంఎస్లో 20% CAGR కన్సిస్టెన్సీగా తెచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆ కంపెనీ గుజరాత్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఆ గుజరాత్ హెడ్ ఆఫీస్కి ఇన్వైట్ చేసి, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ని, అలాగైతే ఎవరైతే లాంగ్ టర్మ్గా ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళని ఇద్దరిని కూడా వాళ్ళ ఖర్చులతోటి ఫ్లైట్లో వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్లి వాళ్ళ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అలా చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో దగ్గర 300 మంది పైగా కూడా వాళ్ళు హానర్ చేశారు అండి. సో దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే గత లాంగ్ టర్మ్ లో ఈ పిఎంఎస్లు మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ అని తెలుస్తుంది. రైట్ సార్. థ్యాంక్స్ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.